వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్. ముందుగా అందరికైతే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా మాకైతే ఈ పండుగనైతే లేదండి, ఎందుకంటే మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయింది. ఇంకా 1 ఇయర్ వరకు ఏ పండుగలు చేసుకోవద్దంట, అందుకే ఇంకా పండుగలు లేవు. పోయిన సంవత్సరము శాండీ అయితే చాలా చాలా ఏడ్చిండండి పాపము. ఎందుకంటే గల్లీలో పిల్లలందరూ ఇంకా రాఖీలు కట్టుకొని వెళ్తుంటే నా దగ్గరకు వచ్చిండనమాట. మమ్మీ నాకు కావాలి నాకు అనేసి చేతి చూపిస్తున్నాడు. ఏమైంది అంటే నాకు కట్టు అని అంటే, ఇంకా సరే వాళ్ళ అత్త వాళ్ళు ఏమో ఈవినింగ్ వస్తానన్నారు. ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేనే వాడి చేతికి అయితే కట్టినా అనమాట. చాలా చాలా బాధ అనిపించింది నాకైతే. ఇంకా ఈ సంవత్సరము ఇంకా శాండీ పుట్టిన తర్వాత నేను అనుకున్నా ఇంకా శాండీకి అయితే ఆ పరిస్థితి రాదు, ఇంకా శాండీకి అయితే మంచిగా వాళ్ళ చెల్లితోనే రాఖీ కట్టియచ్చు అనుకున్నా. కానీ శాండీకి అయితే ఫస్ట్ ఇప్పుడు ఇది రాఖీ పౌర్ణమి ఆమె పుట్టిన తర్వాత ఇంకా ఆమెకు కట్టిద్దామంటే ఆమెతో కట్టిద్దామని అంటే ఇంకా ఈ సంవత్సరం మాకైతే పండుగ లేదండి. చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ కడుతుంది ఇంకా ఆమె. మరి ఈరోజు కూడా అందరు కట్టుకుంటే ఇంకా శాండీ అడుగుతాడు మమ్మీ నాకు నాకు అని. మొన్న అంగన్వాడీలో కూడా పిల్లలందరూ కట్టుకునేటప్పుడు ఏడ్చిండు, మమ్మీ నాకు కావాలి అంటే ఇంకా టీచర్ అన్నది పోనీలే చిన్నపిల్లలు ఏం తెలుస్తుంది అమ్మ వాళ్ళకు, కట్టిద్దాంలే అని చెప్పేసి కట్టించింది అనమాట. ఇంకా చూడాలి ఈరోజు అయితే ఏ విధంగా చేసిండు. బిస్కెట్స్ ఇంకా బిస్కెట్స్ తిని ఇవన్నీ పడేసేసిండు. ఇక్కడ ఈ విధంగా వేసిండు. ఇంక ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలి కదండి. ముందుగా నేనైతే ఇంకా అక్కడ బాసనలు అయితే తోమేస్తున్నాను. మొత్తం ఇల్లంతా వేసేసారు బిస్కెట్స్ ఇద్దరు. శాండీ మార్నింగ్ మొత్తం తింటానంటే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే మొత్తం ఇల్లన్నీ వేసేసిండు. ఇంకా అవంతా తర్వాత ఇవి తోమేసిన తర్వాత ఇల్లన్నీ ఊడ్చేస్తా అనేసి ఇంకా తొందరగానైతే అవైతే సామాన్లు అయితే తోమేసేస్తున్నా. ఈ విధంగా ఉంటుందండి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే. ఇంకా అవి తోమేసేస్తున్నా. తోమడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నా. ఇల్లు ఊడ్చేసేస్తే ఇంకా తర్వాత శాండ్విక్ అయితే ఉగ్గు లేదు, ఉగ్గు కూడా ప్రిపేర్ చేయాలి. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా ఊడ్చేస్తున్నా. నేనైతే ఇగో శాండ్విచ్కి ఉగ్గు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, తర్వాత బాదం, పల్లీలు, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నానండి. వీటితోనే నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తాను శాండ్విచ్ అయితే. ఇప్పుడైతే నేను శాండ్విచ్ పాపకు అయితే ఉగ్గు ప్రిపేర్ చేయడానికైతే ఇంక ఇవన్నీ కడిగి పెట్టేసిన ఇక్కడ. ఇంక శాండీ అయితే స్నానం అయిపోయింది. స్నానం ఎవరు చేయించారు? మమ్మీ. నేనెందుకు చేయించినారా నీకు? అత్త చేయించింది కదా మరి మమ్మీ అంటే. ఇంకా ఇప్పుడు నేనైతే ఇక్కడ వంట ప్రిపేర్ చేసేస్తున్నా. ఇక్కడనేమో పప్పు పెట్టేసిన, తర్వాత ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, రైస్ చేసేసిన. శాండ్విచ్ అయితే ఉగ్గు రెడీ చేయడం కోసం శాండ్విచ్ కూడా పంపించేసిన అక్కడికి. అక్క వాళ్ళ పాప వస్తే పంపించేసిన. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక తొందరగా ఇంకా సామాన్లు కూడా అడుగు పెట్టేసేసిన, ఇల్లు కూడా వచ్చేసేసి తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేసేసిన, పప్పు పెట్టేసేసిన. ఉగ్గు కోసం ప్రిపేర్ చేయడం కోసం అవన్నీ కడిగేసి అక్కడ ఆరబెట్టేసేసిన. ఇంకా చూస్తూ ఉండండి. శాండీకి శాండ్విచ్ ఇద్దరికి స్నానాలు అయితే అయిపోయినాయి, ఆడుతున్నారు ఇంకా ఇద్దరు. నాది కూడా స్నానం అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ చేయాలి. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు పప్పు చేశాను కదా, శాండీకి ఎగ్ ఆమ్లెట్ కావాలంటే ఇప్పుడు పప్పుకు తినడానికి. తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి. ఇక శాండీ అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఇక శాండీ అయితే ఎత్తుకోమని వస్తున్నది. శాండీ అయితే కూర్చున్నాడు. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేయాలి. ఆల్రెడీ ఇక్కడ పప్పు చేసేసిన, అన్నం పెట్టేసేసిన. బయట అయితే ఫుల్ వర్షం వస్తున్నది. ఇంకా బట్టలు అయితే ఏం పిండలేనండి, ఎందుకంటే నిన్న పిండినవి ఆరలేవు. ఇక్కడ కనిపిస్తున్నాయా, నిన్న పిండినవి ఆరలేవు. ఇప్పుడైతే అట్లనే పెట్టేసేసిన ఇంకా బట్ట. ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా. ఎగ్ ఆమ్లెట్ వేసి
తినాలి ఇంకా. ఈ విధంగా ఉంటుంది. శాన్వి పాప కింద అస్సలు ఉండట్లేదండి. అసలు అంటే కింద అస్సలు ఉండట్లేదు. ఎత్తుకొనే ఉండాలంట ఆమెని. తినాలి ఇప్పుడు నేను శాండీ. హాయ్ చెప్తున్నావా? హాయ్ హాయ్ చెప్. హాయ్ హాయ్. వేసేయాలి. ఇగో పప్పు ఆమ్లెట్ వేసేసిన, ఎగ్ తినాలి ఇంకా. ఇంకా అన్నం తిన్న తర్వాత పడుకున్నాము. అక్కడ శాండీ చూడండి, బాలామృతం తింటున్నాడు ఆయన పడుకొని లేచి. ఇక నేనైతే బయట వర్షం వస్తుంది అనేసి శాన్వికి పొద్దున ఉగ్గు కోసం ఇవన్నీ కడిగిన, బయట పెట్టిన వర్షం వస్తుందని లోపల తీసుకొచ్చి పెట్టిన. ఇప్పుడైతే ఇక్కడ ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసిన. ఆరిన తర్వాత ఇవి ఇంకా మిక్సీ పట్టించేయాలిగా. ఇంకా అది ఆరిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేసిన. ఇంకా పౌడర్ ఒక స్పూన్ తీసుకొని అట్లా వాటర్లో కలిపేసి ఇంకా శాండ్విచ్ అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా అక్కడ అది గట్టి పడేంత వరకు మంచిగా ఒక 5 నిమిషాలు ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా బట్టలు ఉన్నాయండి అక్కడ, ఒక చాప వేసి అందులో వేసిన, మడత పెట్టేసేయాలి. శాండ్విచ్ పప్పును అయితే కింద వేసిన, మంచం పైన వేస్తే కింద పడుతుందని. ఇంకా టీవీ పెట్టిన, టీవీలో సాంగ్స్ పెడితే శాండీ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. శాండ్విచ్ పాపనేమో కూర్చొని చూస్తున్నది. ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేస్తున్నాము. ఇంకా శాండీ టీవీ చూసుకుంటూ తింటూ